PMC ప్రేక్షకులకి నమస్కారం. సాత్విక వంటలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియాకి కావలసిన పదార్థాలు క్యాబేజీ, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, సాల్ట్, కారం, గరం మసాలా, ఆయిల్, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, పెప్పర్ పౌడర్. ఇప్పుడు మనము ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీని. ఇందులో మనము మైదా పిండి ఒక 3 స్పూన్స్ని యాడ్ చేసుకుంటున్నాం. మనం కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ని యాడ్ చేసుకుంటున్నాం. కారం తగినంత, మనకి ఎంత కావాల్సి వస్తే అంత. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటారు, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా. సాల్ట్ కూడా తగినంతగా యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్, గరం మసాలా 1 టీ స్పూన్. దీనంతటిని మనం బాగా కలుపుకోవాలి. కొంచెం మనం మైదా పిండిని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఎందుకంటే క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్గా ఉంటుంది. మనం తగినంతగా మైదా పిండిని వేసుకుంటూ కొంచెం కలుపుకోవాలి. ఈ విధంగా మనకి ఉండలు వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ఇంకా సపరేట్గా మనం వాటర్ ఏం యాడ్ చేయకూడదు, ఎందుకంటే క్యాబేజీలోనే వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోటే మనం మిక్స్ చేసుకోవాలి. మీకు ఇట్లా ఉండలు ఒకవేళ లూజ్గా ఉంటే కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఉండలు చేసుకోవాలి. దీన్ని ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఉండలు చేసుకున్నాం కదా ఈ విధంగా. ఇప్పుడు మనం దాన్ని వేయించుకోవాలి ఆయిల్లో. కాబట్టి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం, బాండి పెట్టుకుందాం, ఆయిల్ మనం వేసుకుందాం. నూనె వేడెక్కింది మనకి. ఇప్పుడు కొంచెం తగ్గించుకొని మనం వీటిని వేసుకుందాం ఇందులో. ఫస్ట్ లైట్గా వేయించుకోవాలి. వీటిని లైట్గా వేయించుకొని పక్కకు తీసుకొని 5 మినిట్స్ అవి కొంచెం చల్లారాక మళ్ళీ వేడి మంటతో మళ్ళీ ఒక్కసారి వీటిని వేయించుకోవాలి. అప్పుడు మనకి బాగా వేగుతాయి అన్నమాట. వెజ్ మంచూరియా అనేది చాలామంది మనకి ఇష్టపడతారు. ప్రతి ఒక్కరూ ఇది తినని వాళ్ళంటూ ఉండరు, చాలా ఇష్టపడతారు. కాబట్టి చాలా ఈజీగా మనము చేసుకోవచ్చు.
ఎప్పుడు మనకి స్నాక్స్ కావాలంటే అప్పుడు మనం దీన్ని వెంటనే అన్నీ ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని మనం తీసేసుకుందాము. తీసేసుకొని ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకొని మళ్ళీ మనం బాగా మసలే నూనెలో మళ్ళీ వేయించుకుందాము. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్. వెజ్ మంచూరియా అనేది క్యాబేజ్ తోటి ఇప్పుడు మనం చేసుకున్నాము, కానీ దీంట్లో మనం క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మనము తురుముకొని సన్నగా ఏదైనా కానీ మనం చాలా చిన్నగా కట్ చేసుకొని మనం వాటర్ వేయకుండా మైదా పిండి, కార్న్ఫ్లోర్ వీటితో మనం బాగా గట్టిగా వచ్చేంత వరకు కలుపుకొని ఇలా ముద్దలు చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. అవి ఇప్పుడు బాగా వేడైంది, మనం ఆయిల్లో వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకుందాం. జాగ్రత్తగా మనము వీటిని వేయించుకుందాము. ఎంతో మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇప్పుడు ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వెంటనే మనము చిన్నగా ఆఫ్ చేసుకొని తీసేసుకుందాము. ఈ విధంగా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం నూనెలో వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం దానికి గ్రేవీ తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం బాండి పెట్టుకున్నాం కదా, మనం ఆయిల్ని వేసుకుందాము. కొద్దిగా వేడైనాక మనం స్ప్రింగ్ ఆనియన్స్ అంటే కింద ఆనియన్స్ ఉంటాయి కదా వైట్ కలర్వి, అవి ముందుగా మనము వేసుకోవాలి. తర్వాత మనం ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాము, ఈ ఉల్లిపాయలను వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం వేయించుకున్నాక మన పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాము, ఇవి మనం వేసుకుందాము. ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం వేసేసుకుందాం. కొన్ని కప్పులో మనం తీసి పెట్టుకున్నాము. ఇది మొత్తం అయ్యాక మనం పైన డెకరేషన్కి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకుంటాం. మనం ఇప్పుడు మనం సాస్ తీసుకున్నాం కదా, టమాటా సాస్. మనకి
ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. టమాటా సాస్ మన ఇష్టం. చిల్లీ సాస్ స్పైసీగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా వేసుకుందాము. సోయా సాస్ మనం ఒక 2 టీ స్పూన్లు వేసుకుందాము. దీంట్లో మనం కొంచెం 1 కప్ వాటర్ని వేసుకుందాము. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాము. దీంట్లో కొంచెం వాటర్ వేసి మనము బాగా కలుపుకుందాము. ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనము కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ మనం తగినంతగా కొద్దిగా అందులో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా మనం వేసుకుందాం. ఇప్పుడు వేయించుకున్న వెజ్ మంచూరియాని ఇందులో కలిపేసుకుందాము. ఈ గ్రేవీలో మనము బాగా దీన్ని కలుపుకుందాం. మనం ఇదండి ఈరోజు మనం వెజ్ మంచూరియా తయారు చేసుకునే విధానము. దీన్ని ఒక చిన్న బౌల్లోకి మనం తీసుకుందాము. ఇప్పుడు ఈ బౌల్లో మనం స్ప్రింగ్ ఆనియన్స్ని పైన డెకరేట్ చేసుకుందాం. ఇవి మనం తింటే కూడా చాలా హెల్తీ, మనకి కళ్ళకి చాలా మంచిది. ఇప్పుడు మనం వెజ్ మంచూరియా చేసుకున్నాం కదండి, మళ్ళీ ఒక్కసారి తయారు చేసే విధానాన్ని మనం తెలుసుకుందాము. ముందుగా క్యాబేజ్ మనం చిన్నగా తరుగుకోవాలి. దాంట్లో మైదాపిండి, కార్న్ఫ్లోర్, కారం, సాల్ట్, అల్లం పేస్ట్ కూడా, కొంచెం గరం మసాలా, దాన్ని బాగా కలుపుకొని మనము రౌండ్ బాల్స్ మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా మరిగాక ఈ బాల్స్ అన్నిటిని మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం వేపుకోవాలి. తర్వాత మనము అవన్నీ తీసి ఒక ప్లేట్లో మనం పెట్టుకోవాలి. తర్వాత మనము దీనికి ఒక గ్రేవీ తయారు చేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి మనము స్ప్రింగ్ ఆనియన్స్ వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, 1 కప్ వాటర్ బాగా కలిపాక 2 స్పూన్స్ మనము కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. తీసుకొని వాటర్ పోసి బాగా కలిపి దాంట్లో ఆ బాండిలో మనము అది నెమ్మదిగా కలుపుకుంటూ మనం దాంట్లో వేయాలి. అప్పుడు చిక్కగా వస్తుంది మనకి. ఇప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా వెజ్ మంచూరియాని, వాటిని అన్నిటినీ మనం ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అదండి ఈరోజు మనం తయారు చేసుకునే వెజ్ మంచూరియా విధానం. ఇప్పుడు మనం గుమగుమలాడే వెజ్ మంచూరియాని తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి మనం టేస్ట్ చూద్దాం దాన్ని. చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరు చేసుకోండి, ఎంత బాగుందో. మీరు మళ్ళీ చేసుకుంటారు, ఒక్కసారి చేసుకొని చూడండి. ఇదండి ఈరోజు మనం సాత్విక వంటల్లో చేసుకున్నాం కదా వెజ్ మంచూరియా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఇంకొక కొత్త వంటతో. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి PMC, ప్రతి క్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.